హలో అండి, నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్, అడ్వకేట్. జనరల్‌గా మనము లోయర్ కోర్ట్‌లో సంవత్సరాల తరబడి కేసుల కోసం తిరుగుతూ ఉంటారు. సమయాన్ని వృధా చేసుకోవడం, ఉద్యోగానికి సెలవులు పెట్టడము, చాలా రకాలైన నష్టాలు పోతూ ఉంటారు. దానికోసం మనము చేయాల్సింది ఏంటి అంటే, మనము ఎగ్జామినేషన్ కంటే ముందు లోయర్ కోర్ట్‌లో డిశ్చార్జ్ పిటిషన్ ఒకటి ఫైల్ చేస్తే దాంట్లో కేసులో పట్టు లేకపోతే ఆ కేసును కొట్టేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత కూడా మీరు నెలల తరబడి కోర్టులకు తిరగడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ క్వాష్లో సరైన గ్రౌండ్స్ ఉంటే క్వాష్ పిటిషన్ కొట్టేస్తారు. లేదు అంటే మనము అటెండెన్స్ డిస్పెన్స్ అనే అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు అవసరమైనప్పుడు ఎఫెక్టివ్ హియరింగ్స్కి మాత్రమే కోర్టుకు రావడానికి మాత్రము ఉంటుంది. మీరు మిగిలిన సమయానికి కోర్టుకు వెళ్లకుండా అటెండెన్స్ డిస్పెన్స్ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్లో ఇస్తారు. అంతేకాకుండా మీ మీద ఎటువంటి రకాలైన తప్పుడు కేసులు ఎవరైనా పెట్టినా కూడా మీరు డైరెక్ట్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని ఆ కేసుని కొట్టేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా హైకోర్టులో మీరు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని కోర్టు సమయాన్ని కానీ మీ సమయాన్ని కానీ వృధా చేయకుండా కేసుని త్వరగా ముగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవడం మంచిదని చెప్పి నా అభిప్రాయం. అంతేకాకుండా మనం లోయర్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేయడం కానీ ఇంకా వేరే ఏ రకమైన బెయిల్స్ వేసుకునే ముందు మనం హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే నాట్ టు అరెస్ట్ కానీ తర్వాత ఒకవేళ 7 years బిలో సెక్షన్స్ ఏమైనా ఉంటే 41 CRPC కంప్లై చేయడం అనే కానీ 35 BNS కింద ఇప్పుడున్న 35 BNS కింద మనం 41 నోటీస్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీకు షూరిటీలు పెట్టడానికి డబ్బులు వృధా కాకుండా ఉంటుంది. అంతేకాకుండా మీ సమయం వృధా కాకుండా ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్కి కూడా సమయం 15 నుంచి 20 రోజులు సమయం పట్టే దాన్ని కూడా మీరు 2-3 రోజులలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ చేస్తే దాంట్లో రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు ఖచ్చితమైన న్యాయం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ అరెస్ట్ అయ్యి ఉంటే దాంట్లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసి దాంట్లో ఒక అయ్యేగా మనం ఇంట్రీమ్ బెయిల్ కింద మనం బెయిల్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో కూడా మీకు త్వరగా దానికి సంబంధించిన ఫలితాలు కూడా వస్తాయి. క్వాష్ పిటిషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే సమయం వృధా కాదు, కోర్టు సమయం వృధా కాదు, మన సమయం వృధా కాదు, తొందరగా తత్వర న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది హైకోర్టు అంటే చాలా భయపడతా ఉంటారు. హైకోర్టులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. లోయర్ కోర్టులో కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి హైకోర్టులో ఫైల్ చేయడం ద్వారా మీకు సత్వర న్యాయం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా హైకోర్టు అంటే ఖర్చులు ఎక్కువైతాయి అని భయపడతా ఉన్నారా? దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హైకోర్టులో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ అనే సంస్థ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీ కేసుని అక్కడ ఉన్న ప్రభుత్వం నియమించిన న్యాయవాదులకు అలాట్ చేస్తారు. వాళ్ళు ఫ్రీగా మీ కేసుని వాదించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీ సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది. మీకు డబ్బులు తగ్గుతూ ఉంటాయి. లోయర్ కోర్టులో వేయడం వల్ల మీకు కొంచెం సమయంని మీరు తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది.